హాయ్ అండి. నా రాక్షసుడు పార్ట్ 36. మళ్ళీ ఐవింగ్ చేస్తూ కీర్తన సిగ్గుతో ఏమీ మాట్లాడలేదు. ఆదిత్య, నువ్వు రాను రాను మరీ నాటిగా తయారవుతున్నావు అంటూ ఏం చేసావు ఈరోజు బ్రేక్ఫాస్ట్ నా కోసం అని అడిగింది. ఆదిత్య ఆమెను కూర్చోబెట్టి తను చేసినవి అన్ని పెట్టి ఆమెకు వడ్డిస్తూ ఇద్దరికి ఒకే ప్లేట్ లో పెట్టాడు. దానిని చూసి కీర్తన చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యింది. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి తన బుగ్గపై ముద్దు పెట్టింది. ఒక్క బ్రేక్ఫాస్ట్ చేస్తేనే ఇన్ని ముద్దులు అని తెలుసుంటే ప్రతిరోజు చేసేవాడిని కదా అని అన్నాడు ఆదిత్య నవ్వి. షటప్, ఏంటి ఈ రోజు అలా ఎక్కువయ్యింది అంటూ తను తింటూ అతడికి తినిపిస్తూ ఉంది. ఈ రోజు నా ఫ్రెండ్ యుఎస్ఏ నుంచి వస్తుంది, నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి తనని పికప్ చేసుకోవడానికి అని చెప్పింది కీర్తన. నేను ఈ రోజు హాస్పిటల్ కి రాలేను అంటూ. ఎక్కడికి కావాలన్నా వెళ్ళు, నేను కూడా నీతో పాటు వస్తాను, నేను ఒంటరిగా పంపించలేను, నువ్వు ఇంకా కొంచెం రికవరీ కావాలి. అసలే నిన్న మన ఇద్దరి మధ్య ఏదో జరిగిపోయింది, టైం తీసుకోవాలి అనుకున్నా కానీ ఆ మూమెంట్ లో వదలలేకపోయాను. నేను బాగున్నాను, అనవసరంగా ఫీల్ అవ్వకు, నువ్వు గతం గుర్తు చేసుకోకు, చెప్పాను కదా అని చెప్పింది కీర్తన. ఓకే బాబా, కానీ నిన్ను మాత్రం వదలను అని అన్నాడు ఆదిత్య కాఫీ కప్ ఆమె చేతికి అందిస్తూ. తను ఒక సిప్ తాగి ఆమెకు ఒక సిప్ అందిస్తూ. ఆదిత్య మొండితనం గురించి తెలిసిన కీర్తన ఇంకేమీ మాట్లాడలేదు. చిన్న స్మైల్ ఇచ్చింది. వెళ్దాం అయితే, ఇద్దరం కలిసి ఎయిర్పోర్ట్ కు అని అన్నాడు. ఇద్దరు కలిసి వెళ్లారు. తన ఎదురుగా వస్తున్న వాళ్ళని చూసి ఆదిత్య ఒక క్షణం సాకైనా ఆ ఎక్స్ప్రెషన్స్ తన ఫేస్ పై కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఎదురుగా వస్తున్న వాళ్ళని చూసి కీర్తన చాలా హ్యాపీగా చెయ్యూపింది. వాళ్ళు కూడా కీర్తన దగ్గరకు వచ్చి కీర్తనను హక్ చేసుకుని పక్కనే ఉన్న ఆదిత్యని చూసి షాక్ అయినా ఆ ఎక్స్ప్రెషన్స్ ని కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఏ మేఘన, ఎలా ఉన్నావు నువ్వు అంటూ అల్లుకుంది కీర్తన ఆమెను. మేఘన చిన్న స్మైల్ ఇచ్చింది. పక్కనే ఉన్న ఆదిత్య వైపుకి చూసింది. తను ఆదిత్య నా హస్బెండ్ అంటూ పరిచయం చేసింది కీర్తన. ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుని నార్మల్ గానే పలకరించుకున్నారు. కానీ మేఘన కళ్ళల్లో కోపం, బాధ, ఆవేశం ఏదేదో ఒక్క క్షణంలో వచ్చి వెళ్ళిపోయాయి. ఆ ఇద్దరిని చూసి కీర్తన కన్ఫ్యూజ్ అయ్యింది. ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా అని అనిపించింది కీర్తనకు. ఎందుకంటే వాళ్ళిద్దరి ఫేస్ లో మారిపోతున్న ఎక్స్ప్రెషన్ చూసి అనుమానం వచ్చింది. ఆ ఇద్దరు తన ముందర నార్మల్ గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నారని కూడా అనిపించింది ఆమెకు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఆదిత్య తనకు వర్క్ ఉంది అని వెళ్ళిపోయాడు. మేఘన, కీర్తన ఇద్దరు కలిసి ఫార్మల్ గా మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశారు. నైట్ డిన్నర్ టైం అయ్యేసరికి ఆదిత్య వచ్చాడు. వస్తున్న ఆదిత్య చుట్టూ చూశాడు. మేఘన కోసం ఎక్కడా కనిపించలేదు. ఇక వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. అక్కడ ఇద్దరు కూర్చొని ఉండటం చూసి వాళ్ళతో పాటు టెన్షన్ గా డిన్నర్ కంప్లీట్ చేశాడు. ఇక తిన్న వెంటనే మేఘన తన గదికి వెళ్ళిపోవడంతో ఆమె వైపుకి చూసి కీర్తన వైపుకి చూశాడు. కీర్తన కిచెన్ లో ఉంది. వెంటనే ఆదిత్య అటు ఇటు చూసి మేఘన రూమ్ లోకి వెళ్ళాడు. మేఘన, నేను నీతో మాట్లాడాలి అంటే మేఘన అతడి వైపుకు కోపంగా చూసింది. నీకు నాకు మధ్య ఇంకేం మిగిలిందని మాట్లాడటానికి? ఇంకా ఏమైనా మిగిల్చావా నువ్వు అంటూ ఆవేశంగా అంది అతడి వైపుకు చూస్తూ. మేఘన, నేను ఎటువంటి తప్పు చేయలేదు, అది నిరూపించడానికి ఎవరూ లేరు, దురదృష్టవశాస్తు నన్ను నమ్ము అని అన్నాడు. కావేరి ఉండుంటే నిజం చెప్పేది, నన్ను నమ్ము అని అన్నాడు. ఎస్, కావేరి చచ్చింది కాబట్టి నువ్వు ఏ తప్పు చేయలేదు అని చాలా ఈజీగానే తప్పించుకుంటున్నావు, ఎందుకంటే ప్రూఫ్ లేదు కదా. కానీ నేను నిన్ను ఎప్పటికీ క్షమించలేను ఆదిత్య, అసలు ఎప్పటికీ కూడా. ఇప్పుడు కూడా నువ్వు ఎందుకు నా గదిలోకి వచ్చావు, నన్ను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నావు అనేది నాకు తెలుసు. ఈ విషయం నీ భార్య దగ్గర బయట పడకూడదు అనే కదా. కానీ ఒకటి గుర్తించుకో, కీర్తనకి అంతా తెలుసు మొత్తం. నీకు వీలుంటే, ధైర్యం ఉంటే వెళ్ళి నీ భార్యకు నిజం చెప్పు, అంతేగాని అనవసరంగా నా దగ్గర డ్రామాలు ఆడుకు, గెటౌట్ అని చెప్పింది ఆమె చాలా కోపంగా. ఆ మాట వినగానే ఆదిత్య పూర్తిగా షాక్ అయిపోయాడు. కీర్తనకు నిజం తెలుసా తన గురించి? ఎలా అనేది అర్థం కాలేదు. అలాగే ఆలోచిస్తూ మౌనంగా వెళ్లి తన గదిలో కూర్చున్నాడు. ఇంతలో కీర్తన లోపలికి వచ్చి ఏదో చేస్తూ ఉండడం చూసి కీతు అన్నాడు ప్రేమగా. కీర్తన అతడి వైపుకు తిరిగి చేతులు మాయిశ్చరైజర్ రాసుకుంటూ నీతో నేను మాట్లాడాలి అని అన్నాడు ఆదిత్య కొంచెం గిల్టీగా. ఏం మాట్లాడతావా ఆదిత్య? ఇదంతా జరిగిపోయిన నీ గతం గురించా? డోంట్ వరీ, నాకు నీపై ఎటువంటి అనుమానం లేదు, నేను పూర్తిగా నమ్ముతాను. మొదటిసారి నీ గురించి తెలిసినప్పుడు కొంచెం బాధగా అనిపించింది, కానీ
నాకు నీ గురించి నీ క్యారెక్టర్ గురించి బాగా తెలుసు. నేను మేఘనని పిలిచింది కేవలం నీకు నీ చెల్లెల్ని ఇవ్వడానికి అంతే. మీ ఇద్దరు ఎందుకు ఒకరికొకరు ఎందుకని దూరంగా ఉంటున్నారు అని అని అంది కీర్తన అతడి వైపుకు చూస్తూ దగ్గరగా వెళ్లి అతడి పక్కనే కూర్చొని. ఎవరూ లేని నీకు ఒక్కొక్కరు తోడవుతూ ఉన్నారు. పరిగెత్తకు ఆదిత్య, పరిగెత్తకు అని అంది చిన్న స్మైల్ ఇచ్చి కీర్తన. కీర్తన మాటలకు ఆదిత్య షాక్ అయ్యాడు. అసలు వీళ్ళ గురించి నీకు ఎలా తెలుసు? మేఘన గురించి ఎలా తెలుసు? తను నా చెల్లెలనే విషయం ఎలా తెలుసు అని అన్నాడు ఆశ్చర్యంగా ఆదిత్య. జస్ట్ 2 రోజుల క్రితం తెలిసింది అంటూ స్మైల్ ఇచ్చింది కీర్తన. ఎలా అని అన్నాడు ఆదిత్య. తనకు తెలిసిన నిజం మొత్తం చెప్పింది కీర్తన. మేఘన గురించి ఎలా తెలిసింది, నిజం ఎలా తెలిసింది అని ఆమె చెప్పేది వింటూ అలానే ఉండిపోయాడు ఆదిత్య. 2 రోజుల క్రితం కీర్తన హాస్పిటల్లో ఉన్నప్పుడు మేఘన దగ్గర నుంచి వాళ్ళ అన్నకు కాల్ వచ్చింది, తను ఇండియాకి వస్తున్నాను అని. మేఘన కీర్తన ఇద్దరు ఫ్రెండ్స్. మేఘన ఫోన్ చేయగానే కీర్తన నేను రిసీవ్ చేసుకుంటాను అని చెప్పింది. ఆయన ఇంత సడన్ గా ఎందుకు వస్తున్నావు అని అంటూ అడిగింది. ఎందుకంటే మేఘన జనరల్ గా అంత తొందరగా ఇండియాకి రాదు. తన ఫ్రెండ్ చనిపోయింది, వాళ్ళ ఫ్యామిలీకి తన అస్థికలు బూడిద ఇద్దాము అని వస్తున్నాను అని చెప్పింది మేఘన బాధగా, చాలా ఎమోషనల్ గా. ఆ మాట వినగానే కీర్తన కూడా కొంచెం షాక్ అయ్యింది. పెద్దగా తను కూడా ఏమీ మాట్లాడలేదు. ఏం జరిగింది అని అంటూ అడిగింది కీర్తన. అవును కీర్తన, నా ఫ్రెండ్ ఇక్కడే ఒక అమ్మాయి చనిపోయింది, పేరు కావేరి. నేను నీకు చెప్పాను కదా, తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. తనని ఎవరో మోసం చేశారు. ఆ మాట వినగానే కీర్తనమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఎవరు అని అంటూ అడిగింది. వాడిని మేము అన్నగా అనుకున్నాము, కానీ వాడు మమ్మల్ని మోసం చేశాడు. ఆ అమ్మాయిని చేసి చంపేశాడు అని చెప్పింది మేఘన. అయితే కావేరి చనిపోయిందా అంటూ మళ్ళీ అడిగింది కీర్తన. అవును అంటూ ఫోన్లోనే ఏడ్చేసింది మేఘన. నాకు అసలు అర్థం కావట్లేదు, కొంచెం వివరంగా చెప్తావా అంటూ అడిగింది కీర్తన. ఆమె కొంచెం సేపటి తర్వాత సెట్ అయ్యింది అనుకున్న తర్వాత, ఇక మెడిసిన్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాను గైనకాలజిస్ట్ గా అమెరికాలో. అక్కడ నాకు కావేరి కలిసింది. అలాగే అక్కడ ఆదిత్య అనేటువంటి ఒక వ్యక్తిని కూడా కలిసాము. మేముగ్గురం ఒకే బ్యాచ్ కి చెందిన వాళ్ళం. ఆదిత్య అనగానే కీర్తన అలాగే షాక్ అయిపోయింది. ఆదిత్యనా అని అంటూ అడిగింది. అవును, అతడి పేరు ఆదిత్య అంటా చెప్పింది. ఇక చాలా తక్కువ టైంలోనే మేమందరం చాలా క్లోజ్ గా ఉన్నాము. ఒక రకంగా మేము అన్న చెల్లెల్లా ఉండేవాళ్ళం. ఆదిత్యని మేము చాలా ఎక్కువగా నమ్మాము. అంతేకాదు ఆదిత్యకి ఏదో లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది అని అతడు మౌనంగా ఉండేవాడు ఎక్కువగా. ఫస్ట్ నుంచి కూడా అతడు మమ్మల్ని ఎక్కువగా నమ్మలేదు, కానీ కావేరి అతని గురించి చాలా ఎక్కువగా కేర్ తీసుకుంది. ఆ తర్వాత రాను రాను అతడు మమ్మల్ని నమ్మాడు. రక్షాబంధన్ రోజు మేము అతడికి రాఖీ కూడా కట్టాము. అప్పటి నుంచి మేము ఇంకా క్లోజ్ అయ్యాము. మాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేసేవాడు. మమ్మల్ని చూసి అందరూ కూడా కుళ్ళుకునేవాళ్ళు. అసలు మా మధ్య ఎటువంటి సీక్రెట్స్ అనేవి ఉండేవి కాదు. ఫైట్ చేసి మరి ఒకరినొకరు కేర్ చేసేవాళ్ళం, సపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఒక రోజు నాకు హెల్త్ బాగాలేక నేను ఇంటికి వచ్చేసాను. ఇక కావేరికి ఆదిత్యకి హాస్పిటల్లో నైట్ డ్యూటీ పడింది. మార్నింగ్ నేను వెళ్ళేసరికి హాస్పిటల్ పూర్తిగా అసలు ఆ దృశ్యం చూసి షాక్ అయిపోయాను. అక్కడ ఉన్న న్యూస్ విని ఆదిత్య కావేరిని ఇలా చేశాడు అని అసలు ఇమేజిన్ చేసుకోలేకపోయాను. అతడు ఎలా చేస్తాడు అని. కావేరి కొన్ని రోజులు కోమాలో ఉంది, రీసెంట్ గా చనిపోయింది. వాడు ఆ క్రిమినల్ ఆదిత్య గాడు ఎటువంటి ప్రూఫ్స్ లేవని తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను తన అంత్యక్రియలన్నీ చేసి అవన్నీ తీసుకుని వస్తున్నాను అంటూ ఏడ్చింది మేఘన. కీర్తనకు అసలు నోటమాట రాలేదు. తను ఏం వింటుంది అని. ఫోటో ఏదైనా ఉందా అంటూ అడిగింది. ఆ క్రిమినల్ ఫోటో ఇంకా ఉంది నా దగ్గర. వాడు ఎక్కడైనా దొరికినా వాడిని చంపేస్తాను అంటూ తన దగ్గర ఉన్న ఫోటో కీర్తనకు పంపించింది మేఘన. ఆ ఫోటో చూడగానే కీర్తన ఇంకా బ్లాంక్ అయిపోయింది అసలు. అందులో తన ఆదిత్య ఫోటోని చూడగానే వెంటనే ఇక ఆ డేట్ చూసుకుని ఇంటర్నెట్ లో ఆ హాస్పిటల్ గురించి న్యూస్ మొత్తం చూసింది. ఆ న్యూస్ కూడా అందులో ఉంది, కానీ ఇక ఆదిత్యని ఏమని అడగాలి ఏమీ అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. ఇది ఆదిత్య జరిగింది అంటూ చెప్పింది కీర్తన కామ్గా. తను చెప్పేదంతా విన్న తర్వాత ఆదిత్య, మరి నువ్వు ఎందుకని నన్ను అడగలేదు అని అన్నాడు. నిన్ను అనుమానిస్తే నేను నిన్ను అడగాలి, కానీ ఆ క్యారెక్టర్ నీది కాదు. మన పెళ్ళైనా కూడా నేను ఒప్పుకున్నంత వరకు నువ్వు నన్ను ముట్టుకోలేదు. అటువంటి
అటువంటిది నువ్వు ఒక అమ్మాయిని ఇలా చేసావు అంటే నమ్మలేకపోయాను. సంథింగ్ ఏదో జరిగింది, ఖచ్చితంగా ఏదో జరిగింది. ఏం జరిగిందో అన్నది తెలియదు. నువ్వు అనాథగా పెరిగినా నీలో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. నువ్వు రిలేషన్షిప్ కి వాల్యూ ఇస్తావు. ఒక అమ్మాయిని అలా చేయటం నీ వల్ల కాదు. అందులోనూ నువ్వు చెల్లెలుగా చూసి ఆ అమ్మాయిని ఎందుకు అలా చేస్తావు? అందుకే నేను నిన్ను అడగలేకపోయాను అని చెప్పింది కీర్తన. ఆ మాట వినగానే ఆదిత్యకి ఎంత హ్యాపీగా అనిపించిందో. వె- వెంటనే కీర్తనను గట్టిగా కౌగిలించుకున్నాడు. రియల్లీ కీర్తన, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత లక్కీ అనేది నాకు ఇప్పుడే తెలుస్తుంది. నిన్ను భారీగా పొందడం నిజంగానే ఎంతో అదృష్టం. నువ్వు నన్ను ఎంతగా నమ్మావో. ఖచ్చితంగా నేను దీని వెనకాల ఉన్న నిజం కనుక్కుంటాను. మేఘనకు నా మీద ఉన్న అపోహ పోగొడతాను. నాకు నిజంగానే మేఘన, కావేరి ఇద్దరు చెల్లెలు లాంటి వారు అని చెప్పాడు. కీర్తన కూడా అతన్ని తిరిగి హత్తుకుని, నేను ప్రతి క్షణం నీ వెనకాలే ఉంటాను. నీ కష్టం సుఖం ఏదైనా సరే. అవును, మనిద్దరం కలిసే నిజం మేఘన ముందుకి తీసుకుని వద్దాం. మేఘన చాలా మంచిది. ఇప్పటికీ కూడా తను యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఆ పని నువ్వు చేశావు అంటే అని చెప్పింది చిన్నగా. తర్వాత కీర్తన లేచి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తన ఒంటి మీద ఉన్న జ్యువెలరీ తీసి పక్కన పెడుతుంది. ఆదిత్య మాత్రం ఆమెను కనురెప్ప వాల్చకుండా చూస్తూ ఉన్నాడు. అద్దంలో నుంచి ఆదిత్యని చూసిన కీర్తన చిన్నగా సిగ్గుపడుతూ అక్కడి నుంచి దగ్గరకు వస్తే తెలియకుండానే జారింది. వెంటనే ఆదిత్య ఆమెను పట్టుకున్నాడు పడిపోకుండా. ఇద్దరూ కలిసి బెడ్ మీద పడిపోయారు. ఆమె ఫేస్ పై పడుతున్న హెయిర్ ని పక్కకి జరిపి ఆమెను చూశాడు ఆదిత్య ప్రేమగా. అప్పటికే ఆమె బుగ్గలు ఎర్రగా మారిపోతూ ఉంటే నిదానంగా ఆమెను ముద్దు పెడుతూ ఆమె పెదవులను క్లోజ్ చేశాడు తన పెదవులతో. కీర్తన కూడా ఇష్టంగా అతడికి జత కలిపింది. ఇద్దరు పూర్తిగా ప్రపంచాన్ని మర్చిపోయారు. ఒకరికొకరు దూరంగా జరిగారు. ఆదిత్య ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ అన్నాడు. కీర్తన మరింత ప్రేమగా అతడి నుదుటిపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ అంటూ చెప్పింది. అంతే, ఆ తర్వాత ఇద్దరికి అసలు మాటలు అవసరమే లేకపోయాయి. ఆదిత్య చాలా ఇష్టంగా ప్రేమగా మరింత గాఢంగా ఆమెను ఆ రోజు తనలో కలుపుకున్నాడు. ఇద్దరు ఒకరు కౌగిట్లో ఒకరు ఒదిగి ఉన్నప్పటికీ కీర్తన అతడికి భరోసాని ఇచ్చింది. ఏమీ ఫీల్ అవ్వకు, మనిద్దరం కలిసి నిజం బయటికి తీద్దాము. మేఘన నిన్ను అర్థం చేసుకుంటుంది అని కీర్తన చెప్పిన మాటలు ఆదిత్యకి చాలా నమ్మకాన్ని కలిగించాయి. ఆదిత్యకి చాలా హ్యాపీగా అనిపించింది. ఎలాగైనా మేఘన ముందు తను ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాడు ఆదిత్య. హ్యాపీగా రోజు అలాగే నిద్రపోయారు ఇద్దరు. ఉదయాన్నే కీర్తన లేచి రెడీ అవుతూ ఆదిత్యని లేపి అతను పక్కనే కూర్చుంది. ఆమె తెచ్చిన కాఫీ తీసుకుని తాగుతున్న ఆదిత్య కీర్తన వైపుకు చూడగా, నాకు నీ పాస్ట్ గురించి మొత్తం నిజం చెప్పవా అంటూ అడిగింది. నాకు పూర్తిగా నిజం తెలిస్తేనే కదా మనం ఏం జరిగింది అనేది కనుక్కోగలుగుతాము అని చెప్పింది కీర్తన. ఒక క్షణం ఆలోచించిన ఆదిత్య, ఖచ్చితంగా ఆ రోజు కావేరికి నాకు నైట్ డ్యూటీ పడింది. కానీ డిఫరెంట్ వార్డులలో. అంతకంటే ఒక వారం ముందు మా హాస్పిటల్లో ఏదో జరుగుతుంది అని కావేరి నాతో చెప్పింది. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఏదో చేస్తున్నారు కొత్త వాటి మీద, పేషెంట్ల మీద. కొంతమంది చనిపోతున్నారు అని చెప్పింది. మేమిద్దరం కలిసి మేనేజ్మెంట్ కి కూడా చెప్పాము. కానీ ఎటువంటి సమాచారం రాలేదు. ఆ రోజు నైట్ డ్యూటీలో దీని గురించి నిజాలు తెలుసుకుందాము అని అనుకున్నాము. ఆ రోజు రాత్రి నైట్ డ్యూటీలో ఉండగా ఎమర్జెన్సీ కేసు వచ్చింది. నేను ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళాను. బయటకు వచ్చేసరికి నాకు కావేరి చాలా సార్లు ఫోన్ చేసింది. నేను ఫోన్ చూసుకుని ఆమెకి ఫోన్ చేస్తూ ఉంటే రెస్పాండ్ కాలేదు. వెంటనే పరిగెత్తుకుంటూ నేను ఆమె ఉన్న వార్డులోకి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అప్పటికే ఆమె చాలా దారుణమైన స్థితిలో ఉంది. స్పృహలో ఉంది కానీ పూర్తిగా మనిషిలా చాలా భయంకరంగా ఉంది. ఆమె చాలా ఇదిగా చేశారు. ఆమెను చూడగానే తెలిసింది. నేను వెంటనే వెళ్ళి తనని ఒడిలోకి తీసుకుంటే తన ఫోన్ చెక్ చేయమని చెప్పింది. అప్పటికే ఆమె స్పృహ తప్పి కోమాలోకి వెళ్ళిపోయింది కావేరి. మరి ఏం జరుగుతుందో ఏంటో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. వచ్చే ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్.